నాగవల్లిని గిఫ్ట్ ఓపెన్ చేసి ఇవ్వమనేటప్పటికి నాగవల్లి గిఫ్ట్ ఓపెన్ చేసి ఇస్తుంటే అది డైమండ్ నెక్లెస్ కదంటే అవును 10 lakhs వర్త్ అంటే అప్పుడు సత్యంబాబు వద్దు చిన్నికి ఇవ్వద్దా గిఫ్ట్ అని చెప్పి అంటాడు అనమాట. అంటే ఇంక అందరూ ఇప్పుడు వల్లి వర్మ స్టాండ్ అయిపోయి చూస్తుంటే అప్పుడు అంటది సరళ అంటది అదేంటయ్యా మంచిగా వాళ్ళు గిఫ్ట్ ఇస్తుంటే నువ్వెందుకు వద్దంటున్నావు అంటే వాళ్ళు మంచిగా తెచ్చిస్తున్నారు అవి వాళ్ళు ఇవ్వటానికి వాళ్ళు ఇచ్చిన తీసుకునే ఇది మాకు లేదు అంత కాస్ట్లీ గిఫ్ట్ వద్దు చిన్నికి వద్దు అని చెప్పి అనేటప్పటికి ఇంటికి వచ్చిన వాళ్ళని అట్లా ఇవ్వద్దు వద్దు అంటే ఫీల్ అవుతారు కదా అని చెప్పి అంటే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి నేను తీసుకుంటే నేను ఫీల్ అవుతానని చెప్పి అంటాడు అనమాట. అంటే అదే ఉంది ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు రేపు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు మనం కూడా అంతే ఖరీదుతో గిఫ్ట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి అనేటప్పటికి అవునవును అది నిజమే అని చెప్పి వాళ్ళ పెద్దమ్మ అంటది అనమాట మహిళ పెద్దమ్మ అనేటప్పటికి ఇంకా సర్లే నువ్వివ్వు బాబు నువ్వివ్వు ఆయన అంతే అంటాడా అని చెప్పి వాళ్ళేనా అనేటప్పటికి వాళ్ళు ఇస్తూ ఉంటే తీసుకోదారు అటు చిన్ని తీసుకోపోతే ఏంటి నువ్వు కూడా మీ మావయ్యలానే ఉన్నావే తీసుకో అని చెప్పి అనేటప్పటికి సర్లే అని చెప్పి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత దాని అంతే చూస్తూ ఇంకా తీసి కింద పెడితే అదేంటి నువ్వు కింద పెట్టావు దాన్ని అట్లా పెడితే అది అసలు చాలా కాస్ట్లీ ఆయన నా దగ్గర ఉంచుతారు భద్రంగా అని చెప్పి తీసుకొని ఇంకా బాలరాజు పైకి వచ్చి అందరూ ఆశీర్వదిస్తున్నారు మనం ఆశీర్వదించకపోతే చిన్ని ఫీల్ అవుతుంది అంటే ఇంతమంది ముందు ఎట్లా ఆశీర్వదిస్తామంటే వాళ్ళ తెలుగును ఆశీర్వదించాలి అని అక్షంతలు తీసుకుని ఇంకా ఆశీర్వదించిన తర్వాత పక్కన వచ్చేసి ఆటోలో డ్రగ్స్ పెడితే అలా అరెస్ట్ చేయదు బాలరాజు అనుకుంటారు కదా. సో ఆ వర్క్ ఫినిష్ చేస్తాడు అనమాట వర్మ వచ్చేసి అక్కడ ఆటోలో పెట్టారా అని చెప్పి ఆ గుండాలకి రౌడీలకి పురమాయిస్తాడు కదా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడే పెట్టాను సార్ పెట్టి వాటిని దాని ఫోటో కూడా తీసుకున్నాము ఆటోని ఫోటో కూడా తీసుకున్నామంటే పెట్టి ఫోటో తీసుకున్నారా అయితే ఆటో బయలుదేరినప్పుడు ఇంకా పోలీసులు కాల్ చేయండి ఆ పోలీసులే చూసుకుంటారు జరిగేది చేయాల్సింది అంటే వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి చెప్తాడనమాట. సో చెప్పిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ వర్క్ అయిపోయింది ఇంకా లోపల చూడాలని చెప్పి వెళ్తాడు. సత్యమాబ సరళ మాట్లాడుకుంటూ ఉంటారు సరళ అని సత్యమాబ అంటాడు అనమాట. క్యాటరింగ్ కూడా వచ్చారు ఇంకా అందరూ ఫుడ్ తినేటట్టు చూడు వాళ్ళకి చెప్పు అంటే చెప్తాలంటే ఎవరిని తినకుండా వెళ్తారో వెళ్ళి చూడు అంటే వెళ్తున్నాలే అని చెప్పి డైమండ్ నెక్లెస్ చూసుకుంటూ ఉంటే అక్కడికి అప్పుడే వస్తాడనమాట ఎవరో వర్మ. అది ఎట్లా అంటే ఇంకొక వైపు వచ్చేసి బాలరాజు కూతురికి డ్రెస్ తీసుకొచ్చి కావ్య ఇస్తుంది అనమాట ఇది మీ నాన్న తీసుకొచ్చిన డ్రెస్ అని చెప్పి చిన్నికి ఇస్తే చిన్ని డ్రెస్ చూసి చాలా బాగుంది ఈ డ్రెస్ చాలా బాగుంది నాన్న డ్రెస్ అంటే సరేలే నువ్వు ఆ డ్రెస్ మార్చుకొని రా అంటే సరే మారుస్తాను డ్రెస్ అని చెప్పి చిన్నిని తీసుకుని వెళ్తుంది కావ్య. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ అడుగుతాడు అనమాట వర్మ అదేంటి చిన్ని తల్లిదండ్రులు కనిపించలేదు అందరూ వచ్చారు కానీ అంటే వాళ్ళు తడబడతారు ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ సరళ ఏం మాట్లాడదు. అప్పుడు సత్యంబాబు అంటాడు అంటే వాళ్ళకి మాకు పర్సనల్గా ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి అంటే అనుకున్నా ఇట్లాంటిది ఏదో ఉంది అని చెప్పి అనుకున్నాను అయినా ఏముందిలే మీరు చాలా గ్రాండ్గా చేశారు చిన్ని ఫంక్షన్ అయితే అని చెప్పి అంటాడు. అంటే అవును అంటే తన మేనకోళ్ళ కదా అని చెప్పి అట్లా మాట్లాడుకుంటుంటే సరే వెళ్ళి మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుదాం పదండి అని చెప్పి అంటే సరే రండి దిగుదామని చెప్పి వెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఫోటోలు దిగుదామని చెప్పి సరళ అంటే అప్పుడు కావ్య అంటది అనమాట ముందు ఫ్యామిలీ వాళ్ళు మీరు తన అత్త మామ కదా మీరు అందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఫొటోస్ దిగండి ఫ్యామిలీ ఫోటో దిగిన తర్వాత బయట వాళ్ళతో పాటు కలిసి ఫొటోస్ దిగొచ్చు అని చెప్పి కావ్య అంటది. అంటే అవును ముందు ఫ్యామిలీ ఫోటోలు దిగుదామని చెప్పి ఇంకా సత్యబాబు కూడా వచ్చి రండి మనం నలుగురు ముందు ఫోటోలు దిగుదామంటే సరే అని చెప్పి ఇంకా నలుగురు వెళ్ళేటప్పటికి కింద వర్మ ఫ్యామిలీకి మాత్రం ఇన్సల్ట్ చేసినట్టు హర్ట్ అవుతారనమాట. హర్ట్ ఫీల్ అవుతుంటారు. సరే ముందు మీరు ఫ్యామిలీ దిగండి తర్వాత మేము వస్తామని చెప్పి అనేటప్పటికి ఇంకా ఫ్యామిలీ దిగుతారు. ఫ్యామిలీ దిగి మధ్యలో వచ్చేసి ఉషాని పిలుస్తాడు అనమాట. సత్యబాబు వచ్చేసి ఉషా నువ్వు కూడా రమ్మా అనేటప్పటికి వస్తానని చెప్పి వస్తుంది. వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నని రమ్మని చెప్పి పక్కన వచ్చి ఫోటో తీసుకోమని చెప్పి సాయి చేస్తుంది చిన్ని. సాయి చేసేటప్పటికి అంటే ఎలా రావాలో అర్థం కాక ఏదో సెట్ చేస్తున్నట్టు ఫ్లవర్స్ కదిపించి సెట్ చేస్తున్నట్టు వచ్చి ఫోటో దిగుతాడు. అదంతా అబ్జర్వ్ చేస్తుంటారు వర్మ శ్రీవల్లి నాగవల్లి ఉంది కదా వాళ్ళిద్దరు అబ్జర్వ్ చేస్తుంటారు అదేంటి పక్కకు వచ్చి ఫోటో దిగుతున్నాడు అంటే తన ఉషా కదా కావేరి అని చెప్పి అప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు బాగా అబ్జర్వ్ చేస్తారు. తన పక్కన వచ్చి ఇద్దరు స్మైల్ ఇచ్చి ఫోటోలు దిగడం చూస్తాడు అనమాట. చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంకా అది అట్లా ఉంటే పక్కన ఫోటోగ్రాఫర్ అంటాడు మీరు కొంచెం పక్కకు జరుగుతారంటే పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఫొటోస్ దిగుతారు. దిగిన తర్వాత ఇంకా స్వీట్ తినిపించాలని చెప్పి అంటారన్నమాట. స్వీట్ తినిపించాలని చెప్పి అంటే బాలరాజు అలాంటి ఏమో స్వీట్స్ అన్ని ఒక ప్లేట్లో వేస్తుంటే వర్మ వీళ్ళు చూస్తుంటారు అనమాట. నాగవల్లి అడుగుతుంది అదేంటి స్వీట్స్ అన్ని ఆ ప్లేట్లో వేస్తున్నారంటే అంటే చిన్నికి స్వీట్స్ తినిపించాలి అందుకని చెప్పి వేస్తున్నాము అని చెప్పి అంటారనమాట. అంటే
స్వీట్స్ తినిపిస్తున్నారు. అయితే నేను తెచ్చిన స్వీట్స్ ఉన్నాయి కదా, అవి వేయచ్చు కదా అంటే వద్దు అని చెప్పి అంటాడు సత్యంబాబు కింద నుంచి. అంటే అదే ఏం మాట్లాడకపోతే అంటే ఏమనుకోవద్దు, నేను తెచ్చిన స్వీట్సే తినిపించాలని చెప్పి, మేనమామ తెచ్చిన స్వీట్సే తినిపించాలని చెప్పి అన్నారు. అందుకని ఈ స్వీట్స్ తినిపిస్తారు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా అదేంటి మనం తెచ్చిన స్వీట్స్ తినరా అని చెప్పి హర్ట్ అవుతారు. సో తర్వాత ఇంకా సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉన్న తర్వాత ఇంకా ఆ స్వీట్స్ తీసి తినిపిస్తారు అనమాట. చిన్నికి వాళ్ళ అత్త మామ ఇద్దరు స్వీట్స్ తినిపిస్తారు. వాళ్ళతో పాటు ఇంక అందరూ తినిపిస్తారు. స్వీట్స్ తినిపించిన తర్వాత నాగవల్లికి తను తెచ్చిన స్వీట్స్ ఇంక అందరూ పంచుదామని చెప్పి కింద వాళ్ళందరికీ పంచేసి, అంటే వచ్చిన వాళ్ళందరికీ పంచేసి ఇంకా పైన స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ పంచుతూ లాస్ట్ వస్తుంది కావ్య దగ్గరికి వచ్చి తీసుకో స్వీట్ అంటే ఇంక అందరికీ ఇచ్చింది కదా తీసుకుంటుంది. తీసుకొని తినండి అంటే తింటాలి అనేటప్పటికి ఇప్పుడే పెట్టుకోండి అంటే నోట్లో పెట్టుకుంటుంది. యాక్చువల్గా ఆ స్వీట్ వచ్చేసి తను విషం కలిపి ఇచ్చిన స్వీట్ అనమాట. అది నోట్లో పెట్టుకొని తింటున్నట్టు మనకు చూపిస్తారు. సో అంటే వాళ్ళ ప్లాన్ ఫలించిందనమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవైపు ఏమో బాలరాజుని ఇరికించాలి, ఇంకొక వైపు నేను చంపేయాలి. రెండు ఫలించినట్టు అయితే వాళ్ళు చూపిస్తారనమాట. సో ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతామని చెప్పి బయటకు వస్తారు. ఇంకా కారు వచ్చినప్పటికి అదేంటి రెండో కారు వచ్చిందంటే కొంచెం వర్క్ ఉందో మేము తర్వాత వస్తామని చెప్పి అంటే సరే అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేసినవి మనం కళ్ళారా చూద్దాం. ఇక్కడుండి బాలరాజు ఎట్లా ఇరుక్కుంటాడు, తను కావ్య ఎట్లా చచ్చిపోతుంది అదంతా చూద్దామంటే సరే అని చెప్పి ఉంటారు. ఇంకా రౌడీలు వచ్చేసి అట్లా తిరుగుతుంటే అబ్జర్వ్ చేస్తాడు. ఎవరో బాలరాజు ఫ్రెండ్ అబ్జర్వ్ చేసి ఎవరు అని చెప్పి అనేటప్పటికి ఇంకా అట్లా అక్కడ గొడవ జరుగుతుంటుంది. ఇంకొక వైపు ఏమో ఇప్పుడు ఇచ్చిన స్వీట్ తింటుంది కదా కావ్యకమ్మ కళ్ళు తిరుగుతూ స్టమక్లో పెయిన్ అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. వస్తూ ఉంటే ఇంకా స్వీట్ తినిపించమని అంటుంది చిన్ని. స్వీట్ తినిపించిన తర్వాత నీకు తినిపిస్తానని చెప్పి తినిపించిపోతుంటే ఏమైందమ్మా అంటే ఏం లేదు కళ్ళు తిరుగుతూ స్టమక్లో అప్సెట్ లాగా ఉంది అంటే అయితే ఇప్పుడు వద్దులే స్వీట్ అంటే ఏం పర్లేదులే తినిపించండి కావ్య అంటే చిన్ని తినిపిస్తుంది. తినిపించిన తర్వాత నేను నాన్నకి స్వీట్ తినిపిస్తానని చెప్పి చిన్ని వెళ్ళిపోతుంది. కావ్యకు వచ్చేసి కళ్ళు తిరిగి ఇంకా స్టమక్ పైన వచ్చి పడిపోతుంది అనమాట. సో చూడాలి ఎవరు